వెల్కమ్ టు మూవీ మిక్చర్. కెరీర్ స్టార్టింగ్ నుంచి హిట్ లేని భాగ్యశ్రీ బోర్సే ఎట్టకేలకు లెనిన్ రూపంలో ఈ ఏడాది ఒక హిట్ కొట్టింది. కానీ ఈ సౌత్ స్టార్ బ్యూటీస్ మాత్రం కంబ్యాక్ కావడం లేదు. ఈ ఏడాది కూడా ఫ్లాప్ పరంపరను కంటిన్యూ చేస్తున్నారు. కానీ వారికి మరొక ఛాన్స్ మిగిలే ఉంది. 2026లోనైనా డిజాస్టర్స్ నుంచి ఈ భామలు బయటపడతారా? శ్రీలీల కెరియర్లో ఎంత పీక్స్ చూసిందో అంత డౌన్ ఫాల్ చూస్తోంది. ధమాకా హిట్తో వరుసగా స్టార్ హీరోలతో నటించే ఛాన్స్లు కొల్లగొట్టి ఇండస్ట్రీ అటెన్షన్ గ్రాప్ చేసిన లీలమ్మ ఇప్పుడు సరైన సక్సెస్ లేక కెరియరే డైలమాలో పడే సిచ్యువేషన్కి వచ్చేసింది. 2025లో ఒక్కటి కాదు, రెండు కాదు, 3 హ్యాట్రిక్ ఫ్లాప్స్ నమోదు చేసిన వైరల్ వయ్యారి ఈ ఏడాది ఉస్తాద్ భగత్ సింగ్తో గట్టెక్కుతుంది అనుకుంటే బొమ్మ బాక్సాఫీస్ బాంబ్గా మారింది. టాలీవుడ్లో సాలిడ్ సక్సెస్ చూసి చాన్నాళ్లైంది రాశీ ఖన్నా. ప్రతిరోజు పండుగే తర్వాత హిట్ చూడలేదు. హిందీలోనూ ఇదే సిచ్యువేషన్. కాస్తో కూస్తో తమిళంలోనే బెటర్ అనిపించుకుంటోంది ఈ బ్యూటీ. 2026లో ఫ్లాప్ లెక్కలు కవర్ చేస్తుందేమో అనుకుంటే సేమ్ ఉస్తాద్ భగత్ సింగ్ రూపంలో శ్రీలీలతో పాటు ఈమెకు ఓ డిజాస్టర్ పడింది. మెగా హీరో సెంటిమెంట్ వర్కౌట్ కాలేదు ఈ బ్యూటీకి. పూజా హెగ్డే తెలుగులో పలకరించలేదు, కానీ తమిళం, హిందీలో చేస్తున్న సినిమాలన్నీ వరుసగా ఫ్లాప్ అవుతున్నాయి. బీస్ట్ తర్వాత హిట్ చూడని పూజ 4 ఏళ్ల ఫ్లాప్స్ పరంపరకు జననాయకంతో అడ్డుకట్ట వేస్తుందేమో అని ఊహించారు. కానీ అంచనాలు తప్పాయి. ఈ మూవీ కూడా ఈ జాబితాలోకి చేరిపోయింది. ఫ్లాప్ అయిన ఈ బ్యూటీలకు ఈ ఏడాదిలో మరో ఛాన్స్ మిగిలే ఉంది. అలవైకుంఠపురం సక్సెస్ తర్వాత టాలీవుడ్కు గ్యాప్ ఇచ్చిన పూజా హెగ్డే, దుల్కర్ సల్మాన్, శ్రీశ్రీతో హాయ్ చెప్పబోతోంది. ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది శ్రీశ్రీ. అలాగే శ్రీలీల తమిళంలో ధనుష్ సరసన ఓం చేస్తోంది. అక్టోబర్ 16న రిలీజ్ కాబోతోంది. రాశీ ఖన్నా కూడా కాలీవుడ్లో రౌడీ అండ్ కో 2026లోనే వచ్చే ఛాన్స్ ఉంది. ఈ ఛాన్స్ని భామలు సద్వినియోగం చేసుకుంటారో లేదో చూడాలి. పెళ్ళయింది, నా పని అయిపోయిందని అనుకుంటున్నారా? నో, జస్ట్ గ్యాప్ ఇచ్చానంతే అంటోంది కీర్తి సురేష్. వరుసగా ఆఫర్స్ కొల్లగొడుతూ తన కెరీర్కి వచ్చిన డోకా ఏం లేదని ప్రూవ్ చేస్తోంది మహానటి. సౌత్ మాత్రమే కాదు, నార్త్ కూడా నాదే అంటున్న మహానటి ఖాతాలో ఏ సినిమాలున్నాయో చూద్దామా? కెరీర్ పీక్స్ లో ఉండగానే పెళ్లి పిట్టలకి అందరికీ షాక్ ఇచ్చింది కీర్తి సురేష్. తెలుగులో మహానటి ఇచ్చిన ఇమేజ్ నుండి పూర్తిగా బయటపడుతున్న వేళ లాంగ్ టైమ్ బాయ్ ఫ్రెండ్ ఆంథోనీ తట్టిల్తో 7 అడుగులేసి యాక్టింగ్ కు కాస్త గ్యాప్ ఇచ్చింది. కీర్తి నుండి సినిమా కబుర్లు వినిపించకపోవడంతో ఆమె కెరీర్ క్లోజ్ అనుకున్నారు. బట్ గ్యాప్ రాలా, తీసుకున్నానంతే అంటూ మళ్లీ బిజీగా మారింది కీర్తి. పెళ్లయ్యాక కూడా క్రేజీ ఆఫర్స్ కొల్లగొట్టేస్తోంది కీర్తి సురేష్. తెలుగు, తమిళ్, మలయాళంలో ఛాన్సెస్ గ్రాప్ చేస్తోంది. తెలుగులో విజయ్ దేవరకొండ సరసన రౌడీ జనార్దన, అనిల్ రావిపూడి, వెంకటేష్, కళ్యాణ్ రామ్ మల్టీ స్టారర్ మూవీలో వన్ ఆఫ్ ది హీరోయిన్స్ గా ఫిక్స్ అయింది. వెంకీకి జోడీగా కనిపించబోతోంది కీర్తి. అటు తమిళంలో సత్యవన్ సావిత్రి రిలీజ్ కావాల్సి ఉండగా వాయిదా పడింది. అలాగే 3 ఏళ్ల క్రితం కమిట్ అయిన కన్నివీడి ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. మలయాళంలో ఆంటోనీ వర్గీస్ సరసన తొట్టం అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తోంది. కేవలం సౌత్ కే పరిమితం కావడం లేదు కీర్తి సురేష్, నార్త్ ఇండస్ట్రీని కూడా చుట్టేస్తోంది. బేబీ జాన్ లో గ్లామర్ ట్రీట్ ఇచ్చి అందరినీ షాక్ కి గురి చేసింది బ్యూటీ. కాస్త గ్యాప్ తర్వాత రాజ్ కుమార్ రావుతో రాఫ్తార్లో నటిస్తోంది. ఆగస్టు 7న రిలీజ్ కావాల్సిన ఈ మూవీ వాయిదా పడబోతున్నట్లు సమాచారం. అలాగే అక్క అనే వెబ్ సిరీస్ చేస్తోంది. ఇందులో సరికొత్త కీర్తిని చూడబోతున్నట్లు ఫస్ట్ లుక్ వీడియోలోనే అర్థమవుతోంది. కానీ ఇంకా స్ట్రీమింగ్ డేట్ ప్రకటించలేదు నెట్ఫ్లిక్స్. మొత్తానికి పెళ్లి తర్వాత బిజీ అయిన మహానటి ఫ్లాప్ లెక్కలు సరిచేసేది ఎప్పుడో మరి. గత ఏడాది ఓణం పండుగకు బాక్సాఫీస్ ని షేక్ చేసేసింది కళ్యాణి ప్రియదర్శన్. మోహన్ లాల్, ఫహద్ ఫాజిల్ లాంటి దిగ్గజ నటులు పోటీకొచ్చినా నిలబడి లోకాతో హిస్టరీని క్రియేట్ చేసింది. ఓ సినిమా ఫ్లాప్ అయినా మరొక దానితో కవర్ చేసి లాస్ట్ ఇయర్ ఓణం విన్నర్ అయింది కళ్యాణి. మరి ఈ ఏడాది బరిలోకి దిగుతున్న బ్యూటీల్లో మలయాళీయుల హృదయాన్ని దోచేదెవరు? ఫైట్ ఆ ఇద్దరి మధ్యనా? మాలీవుడ్ కు ఓణం సీజన్ ఫుల్ డిమాండ్. తమ ప్రత్యేకమైన పండుగపై స్పెషల్ ఫోకస్ చేస్తుంటారు మల్లీవుడ్ స్టార్ హీరోలు. గత ఏడాది ఈ పండుగకే హిస్టరీ క్రియేట్ అయింది. కళ్యాణి ప్రియదర్శన్ సూపర్ హీరోయిన్ మూవీ లోక 300 కోట్లు కొల్లగొట్టి ఆల్ టైమ్ హైయెస్ట్ గ్రాజర్ మాలీవుడ్ చిత్రంగా రికార్డ్ సృష్టించింది. ఇదే కాదు, ఎన్నో రికార్డ్స్ సొంతం చేసుకుంది ఈ మూవీ. దుల్కర్ సల్మాన్ నిర్మించిన లోక చాప్టర్ 1 వసూళ్లను ఈ 1 ఇయర్ లో మరో మూవీ బీట్ చేయలేకపోయింది. ఇక ఇదే ఓణం పండుగకు వచ్చిన కళ్యాణి మరో మూవీ ఓడుం కుతీరా చదుం కుతీరా, ప్రీతి ముకుందన్ మైనే ప్యార్ కియా ఫ్లాప్ అయ్యాయి. కానీ హృదయపూర్వం మోహన్ లాల్ తో పాటు మాళవికా మోహనన్ ఖాతాలోనూ ఓ హిట్ పడింది. గత ఓణం పండుగకు నిర్మాతగా భారీ సక్సెస్ చూసిన దుల్కర్ సల్మాన్ ఈ ఏడాది ఫెస్టివల్ కు హీరోగా బరిలోకి దిగుతున్నాడు. ఆగస్టు 20న రిలీజ్ కాబోతోంది ఐఎమ్ గేమ్. డీక్యూ సరసన కయాదు లోహర్ హీరోయిన్ గా నటిస్తోంది. డ్రాగన్ బ్యూటీ ఇటీవలే పల్లీ చట్టంబితో పలకరించిన సినిమా ఫ్లాప్ కావడంతో మేడంకు హైప్ రాలేదు.
ఐయామ్ గేమ్ తనకొక బ్లాక్ బస్టర్ ఇస్తుందన్న హోప్ తో ఉంది అస్సామీ బ్యూటీ. దుల్కర్ కు టఫ్ ఫైట్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు పృథ్వీరాజ్ సుకుమారన్. ఖలీఫాతో ఆగస్టు 20న బాక్స్ ఆఫీస్ టార్గెట్ చేస్తున్నాడు. ఇటీవల వచ్చిన ఐ నోబడీని ఓన్ ఇండియన్స్ పెద్దగా పట్టించుకోలేదు. ఖలీఫాతో హిట్ కొట్టాలన్న కసి మీద ప్రమోషన్స్ పై ఫుల్ ఫోకస్ చేస్తున్నాడు. ఈ సినిమాతో టాలీవుడ్ గ్లామర్ బ్యూటీ మాళవిక శర్మ మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. భీమా ఫ్లాప్ తర్వాత అడ్రస్ గల్లంతైన మాళవిక మలయాళ ఇండస్ట్రీలో తేలింది. ఈ సినిమాతో అక్కడి ప్రేక్షకుల మనసు దోచేయాలని ట్రై చేస్తోంది. దుల్కర్, పృథ్వీరాజ్ సుకుమారన్లతో పోటీకి సిద్ధమయ్యాడు నివిన్ పాలి. ఆగస్టు 21న రిలీజ్ కాబోతోంది బెత్లెహం కుటుంబ యూనిట్. ప్రేమలో కొలాబరేషన్ ఈ మూవీకి ప్లస్ పాయింట్. మ్యూజిక్ డైరెక్టర్ విష్ణు విజయ్, మమితా బైజుతో మరోసారి వర్క్ చేస్తున్నాడు గిరీష్ షేడి. ప్రేమలు తర్వాత మాలీవుడ్ ఆడియన్స్ తో టచ్ కోల్పోయిన మమిత ఈ సినిమాతో తిరిగి హాయ్ చెప్పబోతోంది. అయితే హీరోల కన్నా మమితా బైజు, కయాదు లోహర్ మధ్య ఇంట్రెస్టింగ్ ఫైట్ జరగబోతోంది. ప్రెజెంట్ ఈ ఇద్దరు సౌత్ ఇండస్ట్రీలో రైజింగ్ బ్యూటీస్. వరుస ఆఫర్స్ కొల్లగొడుతూ స్టార్ హోదా కోసం పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ఫ్లాప్స్ లో ఉన్న ఈ భామలకు హిట్ నీడ్. మరి ఈ ఇద్దరిలో ఎవరు ఓనం బ్యూటీ అనిపించుకుంటారో లెట్స్ సీ. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత హీరోయిన్ సాక్షి వైద్యకు హిట్ కొట్టడానికి 3 ఏళ్లు పట్టింది. మధ్యలో కొన్ని సినిమాలు చేసినా వర్కౌట్ కాలేదు. నారీ నారీ నడుము మురారితో సక్సెస్ని టేస్ట్ చేసింది. అఖిల్ అయితే 3 సంవత్సరాల గ్యాప్ తీసుకుని లెనిన్తో బౌన్స్ బ్యాక్ అయ్యాడు. డైరెక్టర్ సురేందర్ రెడ్డి సంగతి ఏంటి? పవన్ కళ్యాణ్తో అనౌన్స్ చేసిన సినిమా ఉంటుందా లేదా? ఏజెంట్ డిజాస్టర్ నుండి అఖిల్ కోలుకోవడానికి 3 ఏళ్లు పట్టింది. లెనిన్తో కంబ్యాక్ ఇచ్చాడు. హీరోయిన్ సాక్షి వైద్య కూడా నారీ నారీ నడుమ మురారితో ఓ హిట్ చూసింది. నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్టైన్మెంట్ కూడా ఇదే మూవీతో కోలుకుంది. కానీ సురేందర్ రెడ్డి కెరియర్ మాత్రం ఇంకా డైలమాలో నడుస్తూనే ఉంది. ఏజెంట్ వచ్చి 3 ఇయర్స్ కంప్లీట్ అయిన ఈ దర్శకుడు మాత్రం బౌన్స్ బ్యాక్ కాలేకపోతున్నాడు. అంతలో మెగా హీరోలతో ఉన్న ర్యాపో వల్ల పవన్ కళ్యాణ్ను డీల్ చేసే ఛాన్స్ వచ్చింది. ఓజీ సక్సెస్ తర్వాత పవన్ సురేందర్ రెడ్డికి ఛాన్స్ ఇచ్చాడు. స్క్రిప్ట్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. కానీ ప్రెజెంట్ ఓజీ 2 పై పవన్ కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటే ఈ ప్రాజెక్ట్ షెడ్డుకు వెళ్ళిందా అనే డౌట్స్ కలుగుతున్నాయి. అయితే తాజా సమాచారం ప్రకారం సురేందర్ రెడ్డి చెప్పిన స్క్రిప్ట్ నచ్చలేదని, మరింత డెవలప్ చేయాలని అతడికి టైం ఇచ్చినట్లు టాక్. మరి ఈ ప్రాజెక్ట్ ఉంటుందా లేదా అనేది ప్రస్తుతానికి అంతుచిక్కని ప్రశ్న. నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్ యమి గౌతమ్ కాంట్రవర్షియల్ సబ్జెక్టులు, కోర్ట్ రూమ్ డ్రామాలకు బ్రేక్ ఇస్తోందా? ఈసారి సంథింగ్ న్యూ ట్రై చేస్తుందా? హారర్, థ్రిల్లర్ జోనర్స్ పై కాన్సన్ట్రేషన్ చేస్తుందా? ప్రముఖ ఫ్రాంచైజీలోకి ఎంట్రీ తీసుకుంటుందా? బాలీవుడ్ లో ఎమీ గురించి సర్క్యులేట్ అవుతున్న ఆ నయా న్యూస్ ఏంటో చూద్దాం. ఎంతసేపు కోర్ట్ రూమ్ డ్రామాలు, నేషనల్ ఇష్యూస్ పై సినిమాలు ఏం చేస్తాంలే అనుకున్న బాలీవుడ్ స్టార్ బ్యూటీ యామి గౌతమ్ యూటర్న్ తీసుకోబోతోంది. భర్త ఎలాగో పేట్రియాట్ చిత్రాలతో పాపులర్ అవుతున్న నేపథ్యంలో సీరియస్నెస్ ఎక్కువైతే బోర్ కొట్టేస్తుందనుకుని జోనర్ మార్చబోతోంది. హారర్ అండ్ థ్రిల్లర్ సబ్జెక్టుపై కాన్సన్ట్రేషన్ చేస్తోంది నేషనల్ అవార్డ్ విన్నింగ్ హీరోయిన్. గత ఏడాది వచ్చిన హక్ తో పాటు భర్త దర్శకత్వం వహించిన ధురంధర్ 2లో గెస్ట్ అపీరెన్స్ ఇచ్చిన యామి గౌతమ్ ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్ రాయ్ నిర్మిస్తున్న హారర్ కామెడీ నయీ నవేలీలో నటించబోతోంది. మారీ 2 ఫేమ్ బాలాజీ మోహన్ ఈ సినిమాకు దర్శకుడు. ఏప్రిల్లో ఈ మూవీ పట్టాలెక్కింది. హీస్ట్ థ్రిల్లర్ చోర్ నికల్ కే భాగ్ 2, మే రీతూ హూ అనే మూవీలో నటిస్తున్నట్లు టాక్. యామి గౌతమ్ ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్టు తాజాగా చేరినట్లు బాలీవుడ్ బజ్. సుజయ్ ఘోష్ హిట్ ఫ్రాంచైజీ కహానీలో యామి ఫిక్స్ అయిందట. ఇప్పటి వరకు ఈ ఫ్రాంచైజీ అంటే విద్యాబాలనే గుర్తుకొస్తుంది. కహానీ 1 and 2లో అదిరిపోయే నటనతో ఆకట్టుకుంది విద్యాబాలన్. నెక్స్ట్ సీక్వెల్లో యామిని తీసుకురాబోతున్నాడట దర్శకుడు. కొత్త స్టోరీతో ఇంకొంచెం థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ తో తెరకెక్కించబోతున్నట్లు బజ్. మొత్తానికి యామి రూట్ మార్చినట్లే కనిపిస్తోంది. ఈ వినాయక చవితితో ఫ్లాప్ లెక్కలన్నీ సరిచేయాలనుకుంటున్నాడు కార్తీక్. కానీ స్టార్ హీరోతో 2 చిన్న హీరోలు పోటీ పడుతున్నారు. ఒకరు సక్సెస్ఫుల్ సీక్వెల్తో టగ్ ఆఫ్ వార్కి దిగుతుంటే మరొకరు హై బడ్జెట్తో సై అంటున్నారు. కార్తీతో వీరికి పోటీ కాదు, కానీ ఖచ్చితంగా బాక్స్ ఆఫీస్ లెక్కలపై ఎఫెక్ట్ చూపే ఛాన్స్ ఉంది. ఇంతకీ స్టార్ హీరోతో సై అంటున్న ఆ రైజింగ్ స్టార్స్ ఎవరో చూద్దాం. తమిళ స్టార్ కార్తీ సాలిడ్ హిట్ కొట్టి 4 ఏళ్లవుతుంది. సర్దార్ 100 కోట్లు పడ్డాక ఆ రేంజ్ సక్సెస్ చూడలేదు. పొనియన్ సెల్వన్ 2 సక్సెస్ క్రెడిట్ మణిరత్నానికి దక్కుతుంది. జపాన్ ఫ్లాప్ కాగా మేయర్ జగన్ డీసెంట్ హిట్. ఇక ఈ ఏడాది వచ్చిన వావాతియార్ ఎలాంటి డిజాస్టరో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ లెక్కను బ్లాక్ బస్టర్ మూవీ సర్దార్ సీక్వెల్ తో సరిచేయాలనుకుంటున్నాడు కార్తీ. పిఎస్ మిత్రన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్దార్ 2ని సెప్టెంబర్ బరిలో తీసుకొస్తున్నాడు కార్తీ. వీకెండ్ ప్లస్ వినాయక చవితి సెలవుల్ని టార్గెట్ చేస్తున్నాడు. సర్దార్ 2ని సెప్టెంబర్ 10న రిలీజ్ చేస్తున్నట్లు అనౌన్స్ చేశారు మేకర్స్. అయితే ఇప్పటికే ఇదే డేట్ పై ఖర్చు వేసేశారు రైజింగ్ హీరోలు సూరి అండ్ అరుళ్ నిధి. కమెడియన్ నుండి హీరోగా ఎదిగిన సూరి కెరియర్ పై సీరియస్ గా ఫోకస్ చేస్తున్నాడు. లాస్ట్ ఇయర్ వచ్చిన మామన్ ఓకే అనిపించుకోగా ఈసారి రిస్క్ చేసి హై బడ్జెట్ మూవీని తీస్తున్నాడు. మతిమారన్ పొగళేంది దర్శకత్వంలో 75 కోట్లతో తెరకెక్కిస్తోన్న
మండాడి సెప్టెంబర్ 10న రిలీజ్ డేట్ లాక్ చేసుకుంది. సుహాస్ యాంటాగనిస్ట్ గా కనిపించబోతున్న ఈ మూవీని ఎక్కువ శాతం సముద్రంలోనే తెరకెక్కించారు. ఈ సినిమాపై కోలీవుడ్ లో భారీ అంచనాలే ఉన్నాయి. కోలీవుడ్ మరో రైజింగ్ హీరో అరుళ్ నిధి కూడా హిట్ సీక్వెల్ తో వినాయక చవితిని టార్గెట్ చేస్తున్నాడు. డిమాంటీ కాలనీ నుండి పార్ట్ 3 రాబోతోంది. ఈ సినిమాకు ఏ సర్టిఫికేట్ జారీ చేయడంపై కోలీవుడ్ లో పెద్ద డిస్కషన్ జరిగింది. ఈ సినిమాలో ఇంకా థ్రిల్లింగ్ కలిగించే అంశాలు ఉండబోతున్నాయి. సెప్టెంబర్ 10కి వస్తున్నట్లు ఇప్పటికే అనౌన్స్ చేశారు మేకర్స్. కార్తీక్ రేస్ మార్కెట్ విషయంలో సూరి, అరుళ్ నిధి సరైన పోటీ కానప్పటికీ ఏ సినిమా అయినా క్లిక్ అయితే సర్దార్ 2 కలెక్షన్స్ పై ఎంతో కొంత ఎఫెక్ట్ చూపించడం ఖాయం. అంటే మందాడి, డిమాంటీ కాలనీ 3కు మించిన కంటెంట్ హిట్ టాక్ సర్దార్ 2కి అవసరం. అలాగే సర్దార్ 2 క్లిక్ అయితే ఆ 2 సినిమాలకు భారీ నష్టం వాటిల్లే ఛాన్స్ ఉంది. మరి ఈ ముగ్గురు వినాయక చవితి బరిలోకి దిగితే విన్నర్ అయ్యేదెవరో వెయిట్ చేద్దాం. ఇది వాళ్ళ మన మూవీ మిక్చర్. నెక్స్ట్ మూవీ మిక్చర్ లో మళ్ళీ కలుసుకుందాం. Till then, keep watching NTV and this is Akshya signing off.